ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే మన గార్డెన్కి కొద్ది దూరంలో బెంగాలీ వాడు ఒకడు ఉంటాడనమాట. మా ఫ్రెండే ఇక్కడికి వచ్చాక ఒక 3 నెలలు అయింది పరిచయం అయ్యి. వాడి గార్డెన్ అయితే చూపిస్తాను. వాళ్ళ బాబా వాడిని ఎలా చూసుకుంటాడు, వాడికి జీతం ఎంత ఇస్తారు, అలాగే వాడి రూము వాడిని ఎలా చూసుకుంటారు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అన్న వరకు చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం వాడి గార్డెన్కి అయితే వెళ్దాం. వాడు ఒక్కడే ఉంటాడు గార్డెన్లోని, ఎవ్వరు ఉండరు అనమాట. వాడు ఒక్కడే ఉంటాడు. మార్నింగ్ ఈవినింగ్ వాడే వండుకుంటాడు. మొత్తం అన్నీ చెప్తాను. వీడియో అన్న వరకు చూడండి క్లియర్గా. ఏమో మా గార్డెన్ అంటే గార్డెన్ వచ్చేసి అదే అనమాట. అక్కడ ఉంటుంది, వెళ్తున్నాం ఇప్పుడు. చుట్టుపక్కల అన్ని గార్డెన్లు ఇలాగే ఉంటాయి. రోడ్ చూసారా ఎంత క్లీన్గా ఉందో. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారనమాట రోడ్డు కూడా. ఇప్పుడు చూసారా ఎక్కడ చిన్న తుక్కు లేకుండా ఎలా ఉందో. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు గార్డెన్ వాళ్ళు తుక్కు బయట వేస్తే ఇలాగా రోడ్డు మీద వేశారంటే ఫైన్ అయితే పడుతుంది అనమాట వాళ్ళకి. ఫైన్ అయితే వెంటనే ఆ గార్డెన్ ఓనర్కి అయితే వెళ్ళిపోద్ది. మనం అయితే వచ్చేసాం. మన సిటీకి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలి. ఇదే వాడి గార్డెన్. లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. వాడి రూము మొత్తం ఆడేం చేస్తాడో మొత్తం అన్నీ చూపిస్తాను. ఏ అబ్దుల్లా, మా ఊరి సైకిల్ ఇక్కడే పెట్టాడు. వాళ్ళ బాబా కొనిచ్చాడు అనమాట మొత్తం వాడి సైకిల్. మొన్న వీడియో చేశాను కదా కొత్త సైకిల్ కొనిచ్చాడని వాళ్ళ బాబా. ఇదే అనమాట మొత్తం వాడి రూము గట్ట ఇదంతా. మనోడి పేరు వచ్చేసి అబ్దుల్లా అనమాట. చాలా మంచోడు. మాకు ఇక్కడికి వచ్చాక చాలా బాగా అలవాటు అయ్యాడు. మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు మా గార్డెన్కి అయితే వస్తాడనమాట. ఎక్కడ ఖాళీగా ఉంటే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మా గార్డెన్కి అయితే వస్తాడు. మాకు కూడా ఎప్పుడు ఖాళీ అవుతే అప్పుడు వీళ్ళ గార్డెన్కి అయితే వస్తాం. అబ్దుల్లా क्या बनाया आज? क्या कर रहा है? वीडियो कर रहा है? मुश्किल नहीं आ जाओ। कहा बिजली नहीं है अभी, क्या करेगा? पूरा कपड़ा మొత్తం ఎలా పడితే అలా చేసాడు చూడండి. బాబా చూడండి వాడికి టీవీ. మన గార్డెన్ లో మన రూమ్ లో అయితే టీవీలు లేవు. వీడికైతే టీవీ, వైఫై, ఫ్రీ వైఫై, ఏసీ. చూడండి వీడి రూమ్ ఇదనమాట. ఎంత బాగుందో చూడండి. మొత్తం వీడైతే ఇక్కడే వండుకుంటాడు. మొత్తం అన్ని సామాన్లు అన్ని తెచ్చి ఇచ్చేస్తాడు అనమాట వీళ్ళ బాబా. మొత్తం పూరా సామాన్ తుమారా బాబా దియేగా పూరా. ఇలాంటి సైకిల్ చూసి చాలా రోజులైంది. సంవత్సరం అయితే అవుతుంది. ఏ బిజ్లీ రూమే? బిజ్లీ రూమ్ అంటే కరెంట్ ఉండే రూము. ఇదే అనమాట వాటి రూము. చూసారు కదా. ఇటు సైడ్ వచ్చేసి ఇది వాష్రూమ్ అనమాట. ఇది వాష్రూమ్. వాడికి వాషింగ్ మిషన్ మొత్తం గేజర్ ప్రతిదీ. ఇంకా బాటిల్ 2 ఉంటాయి. ఇవి మన గార్డెన్ లో గోడకి చుట్టుపక్కల మా బాబా కట్టించాడని చెప్పాను కదా. చుట్టుపక్కల వాళ్ళ కోసం వాటర్ అక్కడి నుంచి తెచ్చుకుంటాడు అనమాట. ఇందులో వాళ్ళు కూర వండుకున్నాడంట. చూపిస్తాను చూడండి. లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాడు. వీడు ఒక్కడే వండుకుంటాడు అనమాట. ప్రతిదీ వీడు ఒక్కడే వండుకుంటాడు. పొద్దున్న సాయంత్రం కూడా వీడు వండుకుంటాడు. వాడు ఇష్టం అనమాట. పని కూడా ఇందులో వీడు ఒక్కడే ఉంటాడు. గార్డెన్ కూడా కొద్దిగా ఉంటుంది, ఎంతో ఉండదు, చిన్నదే. అది కూడా చూపిస్తాను చూడండి. ఎన్నో మొక్కలు ఉండవు. బేకిన్ వంకాయ, తెలుగు మే వంకాయ బోల్తే. ठीक है. और राइस है. वाह. తెలుగు में क्या बोलते हैं इसको? చిక్కుడుకి. ఈరోజు కూర వండాడని చూపించాను కదా. ఇదిగో వాడే వేసాడంట. చూడండి ఎంత ఉందో. పెద్దది వంకాయ అనమాట. దీన్ని మన సైడు నల్ల వంకాయలు అంటారు కదా, అవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇటు సైడు చిన్నగా వేసాడు అనమాట. ఆ 2 మొక్కలు వేసాడు. అదేదో పోద వేసాడు. అది మనకైతే తెలీదు. గ్యాస్ బండ కూడా అయిపోగానే మళ్ళీ తెచ్చేసి ఇచ్చేస్తారంట. ఈ గార్డెన్కి మొత్తం వాటర్ ట్యాంకులు అనమాట. ఇవన్నీ కొన్ని కోళ్ళు ఉంటాయి అనమాట. ఇవి ఎన్నో కాదు, కొన్నే. బచ్చ దియా
अंदर भी है, जाएगा नहीं फिर आएगा। ఎన్నో లేవు. మొన్న ఇందులో మేత వేస్తున్నాడు. మనం వాడిదే మన గార్డెన్లో వాడతాం కదా, అదే సేమ్ యాస్టీజ్. వాడి గార్డెన్ ఇదే మొత్తం అంత. ఇదిగో చూడండి ఎంత ఉందో. అంటే ఇప్పుడిప్పుడే మొదలెట్టారు, చాలా రోజుల నుంచి ఇది ఖాళీగా ఉండేది. ఇప్పుడిప్పుడే మొదలెట్టి ఇవన్నీ చేశారనమాట. ఖర్జూర మొక్కలు చూడండి, అవే అనమాట వీళ్ళ బాబాకి సంబంధించి ఇల్లులు. చూపెట్టడానికి పర్మిషన్ లేదనమాట, ఎందుకంటే ఇది మన గార్డెన్ కాదు. వాళ్ళ ఓనరు ఏం చేస్తాడంటే వాడిని అయితే తిడతాడు, అందుకని నేనైతే తీయట్లేదు. వాడి గార్డెన్లో వచ్చేసి 4 మొక్కలు ఉంటాయి, వాటి గురించే వాడిని అయితే ఉండిచ్చారు. ఇప్పుడు మన గార్డెన్లో మనకి అయితే మళ్ళు ఉంటాయి, ఇక్కడైతే ఖర్జూర మొక్కల కింద గడ్డి పెంచుతారనమాట. ఇవి కట్ చేసి మేకలు అయితే ఉన్నాయి, వేరే గార్డెన్లో ఉన్నాయంట, ఇక్కడ కట్ చేసి పట్టుకు వెళ్తారంట. పైన చూడండి ఖర్జూర చెట్లకి పూలు అయితే కట్టేశారు వీళ్ళలోనే. మన గార్డెన్లో అయితే ఖర్జూర చెట్లు కట్టడానికి మేమైతే ఉన్నాము. మేము ప్రతిదీ పూలు అయితే కట్టేస్తాము. వీడు వచ్చి 2 నెలలు అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చి. వీడికి అయితే పూలు కట్టడం రాదు. వీళ్ళ బాబాయ్ ఏం చేశాడంటే బయట నుంచి తీసుకొచ్చారనమాట. ఒక్క చెట్టు కట్టడానికి 100 దిరంలు, అంటే 2500 అనమాట ఒక్క చెట్టు కట్టడానికి. మనమైతే ఈజీగా కట్టేస్తాం. అలాగే ఇక్కడ 10 చెట్లు అయితే ఉన్నాయి. 10 చెట్లకి 25,000 అయితే వచ్చాయి డబ్బులు, మన ఇండియన్ మనీ. వాడిని శాలరీ అయితే అడుగుదాం, వాడికి మంత్లీ శాలరీ ఎంత ఇస్తాడో చూపిస్తాను చూడండి. ఓకే అబ్దుల్లా, తుమారా శాలరీ కిतना है? 1700 అంటే 1700 దిరంలట. అంటే మన ఇండియన్ మనీలో వచ్చేసి 42,000 వీడికి శాలరీ, మంత్లీ శాలరీ. అంటే వీడికి ఏ ఖర్చు ఉండదు, ఇంకా పూర్తిగా ఇంటికి అయితే పంపేసుకోవచ్చు. వీడికి ఖర్చులైనా ఏమైనా కానీ వీళ్ళ బాబాయే చూసుకుంటాడు, ప్రతిదీ తెచ్చి పెట్టేస్తాడు. కాకపోతే పొద్దున్న సాయంత్రం మార్నింగ్ 3 పూట్ల వండుకుని తింటాడు అనమాట, పని చేసుకుంటా ఒకడే. ఇలా అనమాట మా చుట్టుపక్కల చాలా గార్డెన్లు ఉంటాయి, అందులో 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు. అన్నిటికన్నా పెద్ద గార్డెన్ మాదే అనమాట. మా దాంట్లో ప్రత్యేకంగా 18 మంది 20 మంది వరకు పని చేస్తారనమాట. అలాగే 20 మంది ఏమేమి పని చేస్తారన్నది ఒక వీడియో అయితే చేశాను, అది కూడా ఫుల్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. మనం అయితే మన గార్డెన్కి వెళ్ళిపోతున్నాం, టైం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కథ బోగ తినేసి పడుకొని మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి కదా. కాసేపు కూర్చున్నాం, అలా ఇలా మాటలు చెప్పాం, కొన్ని స్నాక్స్ అయితే పెట్టాడు, తినేసాం, వచ్చేస్తున్నాం. ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఈ వీడియో మీద మీకు ఎలా కనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఇంకా మరెన్నో వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, జై హింద్.